వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ఇక వైసీపీలో నేతలు ఎవరైతే ఉన్నారో సీనియర్స్ నేతలు, సో వాళ్ళంతా ఇప్పుడు వలస వేరే పార్టీలకి అయితే వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఉన్న వాళ్ళలో కూడా వాళ్ళ వేషధారణ, వాళ్ళ హెయిర్ స్టైల్స్ కావచ్చు, ఇవన్నీ అంటే వారు యాజ్ యూజువల్గా ఇంతకు ముందు కంటే ఈసారి చేంజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. దీని అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు చాలామంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు. సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. దీని గురించి డిస్కస్ చేసేద్దాం. హాయ్ సార్. హలో అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా డిసిప్లిన్ మెయింటైన్ చేయండి అని ఏమన్నా చెప్పారంటారా? ఇది రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు ఏదైతే వైసీపీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించి ఆయన ట్విట్టర్ ద్వారా చెప్పారో, ఇవన్నిటి కూడా జనరల్గా లోకులు కాకులు అంటారు. పక్కన పెడితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్నోవేటివ్ థాట్స్ ఎక్కువైపోయాయి అందరికి కూడా. ఒక అంశం మీద డిస్కవర్డ్ అంటే ఉన్న అంశాన్నే రకరకాల యాంగిల్లో డిస్కవర్ చేస్తున్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క దృక్కోణంలో చూస్తున్నాడు దాన్ని. ఆ న్యూస్ని ఎలా బయటికి తీస్తున్నారంటే అందులో భాగంగానే ఈ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎలా ఉండేవారు? ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాగా. అంటే ఆయన బేసిక్గా మంచి ఆడిటరు, ఒక ఫైనాన్స్ శాఖలో ఒక కీలకమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులకి, పాస్తులకి, లావాదేవీలకి, వ్యవహారాలకి అన్నిటికీ మొత్తం ఆయన చేతుల మీదుగా నడిచాయి కదా. ఈవెన్ ఎన్నికల టైంలో కూడా ఈ మనీ జనరల్గా గెలుచుకోవడానికి వాళ్ళు ముద్రణకి వాటన్నిటికీ ఉపయోగిస్తారు కదా మనీని. అలాంటి లావాదేవీలు అన్నీ కూడా ఆయన హ్యాండ్ మీద చాలా జరిగాయి. అటువంటి వ్యక్తి చాలా ఇన్షర్ట్తో, ఒకసారి బ్లేజర్ వేసుకొని చాలా డిగ్నిఫైడ్గా ఫ్రెంచ్ వేడితో, పిల్లిగడ్డ అంటాం మన తెలుగు, ఫ్రెంచ్ వేడితో చాలా స్మార్ట్గా ఉండేవారు ఆయన. అటువంటి ఆయన మీరు గత 5 ఏళ్ళకు ముందు చూస్తే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం కంప్లీట్గా ఇది పండిపోయి కనబడ్డారు. ఇకపోతే అంబటి రాంబాబు గారు కూడా చాలా స్మార్ట్గా బ్లాక్ హెయిర్తో ఉండేవాడు, క్లీన్ షేవ్తో, బ్లాక్ మేస కట్టుతోని క్లీన్ షేవ్తో చక్కగా ఉండేవాడు ఆయన. బయటికి ఎక్కడికి వచ్చినా చాలా యవ్వనంగా రెడీ అయ్యి, చాలా స్మార్ట్గా. యాక్చువల్గా చాలా మంది దాన్ని కొంతమంది తప్పు పడతారేమో, కానీ వ్యక్తిగతంగా మనకు అనవసరం. అంటే రాజకీయాలుగా కూడా వాళ్ళు ఎవరికి ఫేవర్ అని మనకు అనవచ్చు, కానీ అలాగే ఉండాలి. ఒక అంబటి రాంబాబు గారు ఎంత నీట్గా డిగ్నిఫైడ్గా ఉంటాడో, ఒక మార్కెటింగ్ ఉన్నవాడు, ప్రజాక్షేత్రంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా చిరునవ్వు ముఖం మీద ఉంటూ నీట్గానే కనపడాలి. ఎలాగ రాజకీయ నాయకులు అంటే సినిమాలో విలన్ టైప్లో గడ్డాలు వేసుకొని చేతిలో సిగరెట్ పట్టుకొని అట్లా ఉండొద్దు. డిగ్నిఫైడ్గా నీట్గానే ఉండాలి. సో అలా ఉండేవారు. అయితే తర్వాత ఎందుకో మంత్రి అయిన తర్వాత ఎప్పుడో ఎక్కడో అవహేళనగా మాట్లాడారా, లేదంటే అవహేళనగా కామెంట్ చేశారో తెలియదు, కానీ ఆయన కూడా హెయిర్ డై కానీ గడ్డాలు కానీ ఆయన మానేశారు. ఇంకా పండు మేసం, పండు గడ్డం, పండిపోయిన హెయిర్తోనే దర్శనం ఇచ్చారు. అది దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచనలు కూడా ఉన్నాయి అనేది నేను విన్న వార్త. అంటే ఆయన ముందు ఇంకెవరు ఆయనకన్నా గొప్పగా కనిపించకూడదు అనేది ఆయనలో ఉండే లక్షణం. ఇది మనము ఒక్కసారి ఆయన పాతవన్నీ తిరగదోడుకుంటే చాలామంది ప్రముఖులు వచ్చారు, వెళ్ళిపోయారు. చాలామంది సినిమా నటులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా నిలబడ్డారు, మళ్ళీ వెళ్ళిపోయారు. దీనికి కారణం ఏంటంటే ఆయన ముందు ఇంకెవరికి జేజేలు కొట్టకూడదు, ఆయన ముందు ఇంకెవరు ఇమేజ్ ఉన్న లీడర్ కనపడకూడదు. అది ఆయన కాన్సెప్ట్. ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వ్యవహారంలో మాట్లాడుతుంటే పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నా అని చెప్పి గోలగా వినబడింది. దాని వెంటనే పవన్ కళ్యాణ్ ఎవరు అంటే జగన్ వచ్చా ఓకే అనేసాడు. ఇక్కడ దీనికి జగన్ అభిమానులు చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మాట్లాడి కూడా జగన్ వస్తే జనాలు కేరింతలు కొట్టారు అంటే ఇంకా జగన్ యొక్క ఆ ఇమేజ్ ఆదరణ తగ్గలేదు అని చెప్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా అలా ప్రెస్ మీట్ బయటకు వచ్చి పెట్టాడా? జస్ట్ ఒక కారు మీద నిలబడి మైక్తో కానీ పెట్టలేదు. ముందు మంది మార్బం అక్కడెక్కడో ఉంటే ఈయన ఎక్కడ ఉంటాడు ఈయన స్టేజ్ మీద. అలాగే చేసినవే 2-3 ఉన్నాయి తప్ప ఓపెన్గా లేదు. నెక్స్ట్ ఈయన వస్తున్నాడంటే కనుచూపు మేరలో వేరే ఎవరికైనా పర్మిషన్ ఇచ్చేవారా? పరదాలు కట్టేసేవారు. ఎగ్జాక్ట్లీ. బారికేడ్లు పెట్టేసేవారు. చెట్లు కూడా కొట్టేశారు. చెట్లు కొట్టడం ఏంటంటే ఎవరిని చెట్టు ఎంత దారుణం. ఆ చెట్టు పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి అలా చేశారు. మరి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు పక్కన పవన్ కళ్యాణ్ పక్క నుంచి కాన్వాయ్ ఛాన్స్ ఇవ్వండి. ఈ జనాలందరూ అటు వెళ్ళిపోతుందని అడగండి. దానికి మళ్ళీ రివర్స్లో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ అండి అంట. ఏం క్రేజ్?
మీరు ఈయన పట్టించుకోలేదు కాబట్టి ఓకే అందరూ ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే అనుకున్నాడు కాబట్టి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు అని ఊరుకున్నారు వీళ్ళు కూటమి వాళ్ళు. నిజంగా వీళ్ళు అదే మైండ్లో పెట్టుకుంటే నా సభ అవుతుంది, నాకు ఒక 10 కిలోమీటర్ రేడియస్ వరకు ఎవడు రావడానికి వీలు లేదని చెప్పలేడా డిప్యూటీ సీఎంగా? చెప్పగలరు, కానీ అలా చెప్పలేదు. సో అంటే అటువంటి నేచర్ జగన్మోహన్ రెడ్డి గారిది. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్పు యాత్ర తర్వాత సానుకూల యాత్ర ఏవో చేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టి కొన్ని నిరాహార దీక్షల టైప్లో ఏవో చేశాడు ఆయన అప్పట్లో. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 11, 12 ఆ టైం 2011, 12 టైం అప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో కొంతమంది మౌల్డ్ అయ్యారు. అందులో డాక్టర్ రాజశేఖర్ గారు, జీవిత నటులు వీళ్ళు కూడా ఉండేవారు. అయితే అప్పుడే ఆయన చెప్పాడు, రాజశేఖర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, డాక్టర్ రాజశేఖర్ గారు ఏమని, మేము ఇలానే వెళ్ళి సపోర్ట్ చేసి వెళ్దాము, బట్ సినిమా వాళ్ళు అనేసరికి కొంచెం ఉన్న వాళ్ళతో పోలితే కొంచెం అట్రాక్షన్ ఉంటుంది కదా, హీరో రాజశేఖర్ వచ్చారా అది జీవిత గారు వచ్చారా చూస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం అనేసి వాళ్ళు చూడడం స్టార్ట్ చేశారంట జనాలందరూ, వాళ్ళు చూడడానికే వచ్చారంట. ఓకే, అది నీకు నచ్చలే, ఏమో నాకన్నా ఆయన చూడడానికి వస్తున్నారని చెప్పి మీరు వస్తే జనాలు ఎవరు నా వైపు రావట్లేదు, మీరు ఇలాంటి సభలకు రావద్దు అని చెప్పాడంట. ఓకే, అప్పుడు వీళ్ళకి అబ్బో వీడు ఏంటిది, స్వయంగా రాజశేఖర్ గారు ఒక ఇంటర్వ్యూలో సందర్భంలో చెప్పింది. సో దాన్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనం. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ కూడా ఎలాంటి లోపల అంతర్గతంగా జరిగినవి ఏంటంటే అమర్రాంబాబు అబ్బా హెయిర్ డై క్లీన్ షేవ్ అవసరమా మీకు మీ వయసులో అన్నట్టుగా ఏదో ఎగతాళి చేశారంట. ఇంకా సరే అప్పటి నుంచి ఎందుకులే అధినేతగా అలా అంటే బాగోలేదు కదా అని చెప్పి అని తీసేసాడంట. విజయసాయి రెడ్డి గారు కూడా క్లీన్ షేవ్ ఫ్రెంచ్ బియర్డ్ పెట్టుకొని ఉండేవారు. ఆయనకు కూడా మీ ఫేస్కి అది సూట్ అవుతుందా, ఎందుకు అలాగ ఉంటారు, ఏదో సింపుల్గా ఉండాలి, మన రాజకీయ క్షేత్రంలో ఉండాలన్నట్టుగా ఏం చెప్పారు. ఎందుకు సార్ అంత కుళ్ళు ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి? కుళ్ళు అంటే ఆయన నేచర్ అంత అండి. మరి నేచరే అంత. ఎందుకంటే ఏమంటే సొంత చెల్లిని తల్లిని పార్టీలో ఉండే ఒక వర్రా రవీంద్ర రెడ్డి అనే ఒక మనిషి అనాలో ఏమనాలో తెలియదు ఆయన్ని, అటువంటి వ్యక్తి నీచంగా మాట్లాడుతుంటే ఖండించాడండి ఈయన, కనీసం తప్పు పట్టాడండి, కనీసం అలా అనొద్దు అని చెప్పి ఆయన పార్టీ వ్యక్తులైన ఆయన పార్టీ అధికారిక ప్రకటన చేసిందా? ఎక్స్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ లేదే. అంటే ఈయన నేచర్ ఎటువంటిదో మరి ఇంకా అర్థం చేసుకోండి మీరు. ఏమన్నాడు ఆ మహానుభావుడు, జగనన్న ఒక్కరే విజయమ్మకి పుట్టారు, రాజశేఖర రెడ్డికి పుట్టారు. ఇప్పుడు అలాగని చెల్లికి పక్కన పెడితే తల్లికి కూడా అవమానించినట్టే కదా. అవును, రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు అన్నట్టుగా మాట్లాడితే అది ఎంత అవమానం తల్లికి. అవును, మరి అలా మాట్లాడినా కూడా ఖండించలేని వ్యక్తులు, ఖండించలేని పార్టీలు ఉంటాయి. ఇంకా అటువంటి పార్టీలకి కొమ్ము కాసే మహానుభావులు ఉండాలని అందరికీ నమస్కారం. ఓకే, కనీసం రెస్పాండ్ అన్న అవ్వాలి కదా, అసలు అలా చేయకండి అని సెపరేట్ గా. మీరు తిడుతున్నారు కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారా అని చెప్పి గడ్డి పెట్టలేదంటే, పార్టీ మీటింగ్ లో కూడా చెప్పలేదంటే ఎటువంటి నేచరో జస్ట్ ఇమేజిన్ కదా. మరి అలాంటి వ్యక్తి పక్కవాడు గొప్పతనాన్ని ఎందుకు ఒప్పుకుంటాడండి అసలు? ఎందుకంటే ఎలక్షన్స్ లో కూడా నా దరుపు నా ఫోటో పెట్టి కుక్కను పెట్టినా గెలుస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. అండ్ మోర్ ఓవర్ ఓడిపోయిన తర్వాత కూడా రిలీజ్ అవ్వట్లే. ఎందుకు ఓడిపోయాం? వీళ్ళ అభిమానాలు ఆప్యాయతలు ఏమయ్యాయి? వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చాం కదా, అది కూడా ఓటుకు నోటు లాగిస్తే డౌట్ వస్తుందని ముందు నుంచి డబ్బులు పంచుతూనే ఉన్నాం కదా. అంటే నేను తిన్న దాంట్లో మీకు కూడా భాగస్వామి ఇచ్చాను కదా, మీరు నాకే కదా ఓటు వేయాలి అనే ధోరణిలో ఉన్నారే తప్ప, అరే ఎందుకు ఓడిపోయాము డబ్బులు ఒకటిస్తే కాదు అనే సెన్స్ ఎప్పటికీ రాలేదు వాళ్ళకి. కాబట్టి వీళ్ళ మేబీ ఇంకో ఇవాళ విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారో, ఆయన వస్తూనే ఎలాంటి కామెంట్స్ చేసి వచ్చారో కూడా మనం చూసాము. సీనియర్ పొలిటీషియన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 అయితే ఈయన 2. జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కవలలు. ఒక తల్లికి పుట్టకపోయినా కవలలాగా ఉండేవారు. ఆయన ప్రతి కేసులో కూడా ఈయన A2గా ఉన్నాడు. మరి అంతకన్నా ఇంకా అటువంటి వ్యక్తే బయటకు వచ్చేస్తే, అటువంటి వ్యక్తే పార్టీకి రాజకీయాలకి గుడ్ బై చెప్పేస్తే ఇంకా వైసీపీ పార్టీ మనుగడ పరిస్థితి ఏమిటి మీరు ఊహించుకోండి. అది మీకు ప్రేక్షకులకే విడిచిపెడుతున్నాను. ఓకే, అది ఓకే సార్, థ్యాంక్ యూ.